హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మరాఠా అంకిత్. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చినా అంటే మేము కలర్ ప్రిడిక్షన్ గురించి ఇట్లాంటివి పెద్ద స్కామ్స్ అవుతున్నాయి. ఇలా మీ ప్రాణాల మీద తెస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ 55 క్లబ్ 91 క్లబ్ ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. దీని గురించి ఇలా మాట్లాడానికి వచ్చేసిన. ఏంటంటే నాకైతే మస్తు కామెంట్స్ వస్తున్నాయి అన్న, 91 క్లబ్ గురించి హ్యాక్ చెప్పు, 91 క్లబ్ గురించి ట్రిక్స్ టిప్స్ అవి ప్రిడిక్షన్ చెప్పన్న, అది కామెంట్స్ చాలా వస్తున్నాయి. అన్నలతో తమ్ముళ్ళతో మస్తు ఇట్లాంటివి వస్తున్నాయి. 18 to 24 ఇయర్స్ మధ్యలోనే ఇవి కామెంట్స్ వస్తున్నాయి. నాకు పైన వస్తలేవు, కింద వస్తున్నాయి. 18 to 24 ఇయర్స్ మధ్యలోనే నాకు కామెంట్స్ వస్తున్నాయి. ఇట్లాంటివి చాలా. ఆ కలర్ ప్రిడిక్షన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నారు, నువ్వు ఒక కలర్ ని ప్రిడిక్ట్ చేసావు, ఒక కలర్ ని ప్రిడిక్ట్ చేసి ఆడ కలర్ ని ప్రిడిక్ట్ చేసి దాని మీద పెట్టేసావు. ఒక 10 రూపీస్ వేసినావు అనుకో, 10 రూపీస్ వేసిన దానికి 20 అవుతాయి. ఆ 20 అవుతున్నాయి కదా అని మళ్ళా నువ్వు ప్రిడిక్ట్ చేసావు, మళ్ళీ వేసావు, అప్పుడు మళ్ళీ లాస్ పడుతుంది. ఇది ఇట్లానే ఉంటుంది. గేమ్ ఇట్లా ఉంటుంది అంటే నీకు ఫస్ట్ ప్రాఫిట్ తెప్పిస్తుంది, మళ్ళీ లాస్ తెప్పిస్తుంది. ఇగో ఫస్ట్ అయితే నువ్వు ఎట్లా చేసావు, ఫస్ట్ డిపాజిట్ చేసుకుంటావు. ఒక 100 రూపాయలు డిపాజిట్ చేసినాక ఈ గేమ్ ఎట్లా ట్రాక్ చేస్తుంది అంటే ఫస్ట్ మనకి నువ్వు లేచిన దానికి మళ్ళీ ఫస్ట్ లాస్ తెప్పిస్తుంది. అది ప్రాఫిట్ తెప్పియాలి, ఆశ తెప్పియాలని ఫస్ట్ లాస్ తెప్పిస్తుంది. అరే నువ్వు ఈ ఫస్ట్ అయితే ఎట్లైనా పోనీ అనేసి నువ్వు మళ్ళీ ఆడుతావు. 50 పోయినా అనుకో, 50 ఆడుతావు. 50 దానితో 50 నుంచి డైరెక్ట్ 150 దాకా గుంజుకోతుంది. మళ్ళీ నీకు 100 ప్రాఫిట్ వస్తుంది. అరే 50 రూపీస్ ప్రాఫిట్ అయినాయి అనేసి నువ్వు మళ్ళీ ఆడుతావు. ఆ 150 ఏమవుతుంది అంటే మళ్ళీ లాస్ అయిపోతావు, మొత్తం లాస్ అవుతున్నావు. ఆ లాస్ రికవరీ చేసుకుని మళ్ళీ 100 రూపీస్ డిపాజిట్ చేస్తావు, అప్పుడు నీకు ప్రాఫిట్ వస్తుంది, మళ్ళా లాస్ అవుతాయి. ఇట్లానే గేమ్ మొత్తం నీకు కొంచెం ప్రాఫిట్ తెప్పిస్తుంది, నీకు ఆశ ఒకటి మళ్ళీ నీకు మళ్ళీ పైసలు ఇప్పిస్తావు, మళ్ళీ ఆడిపిస్తాయి. ఇట్లానే ఉంటుంది గేమ్ మొత్తం. మనకు ట్రాప్ చేస్తుంది, ట్రాప్ చేపించి ఆడిపిస్తుంది. ఇవి చాలా ప్రాణాలు తీస్తుంది. మధ్యాహ్నం నాకైతే కామెంట్స్ నాకు 3000 పోయినా, నాకు 5000 లాస్ అయినా, నాకు 10,000 లాస్ అయినా మస్తు కామెంట్స్ వస్తున్నాయి. మీరు ఏం చేస్తారు? అరే మా ఇంట్లో ఫస్ట్ అయితే నీకు తన పైసలు ఉండవు, నువ్వు కాలేజ్ స్టూడెంట్, నేనేటో కాలేజ్ నువ్వు ఏం చేస్తావు, నీ తన పైసలు ఉండవు. 100 రూపీస్ ఎట్లా కట్ చేసేసి మీ ఇంట్లోతో ఆడుతావు ఫస్ట్ గేమ్, మళ్ళీ సెకండ్ టైం డిపాజిట్ చేస్తావు. ఆ పైసలు పోయినాయి కాబట్టి నువ్వు రికార్డ్ చేసుకుని పైసలు ఎడికి వెళ్ళేస్తావు. మీ ఫ్రెండ్స్ తానైనా అది అప్పు తీసుకుంటావు, మీ ఇంట్లో తానైనా ఏదో ఒకటి చెప్పి తీసుకుంటావు. నువ్వు ఇట్లానే లాస్ అవుతా ఉంటావు. ఆ 3000 లాస్ అవుతావు, 5000 లాస్ అవుతావు. ఇట్లానే తప్పుడు పనులు చేసుకొని మీ ఇంట్లో ముంగట నువ్వు గలీజ్ అవుతావు. మళ్ళీ ఇంట్లో చెప్పుకోలేవు, నువ్వు ఫ్రెండ్స్ కి చెప్పుకోలేవు, ఇట్లా నాకు లాస్ పడ్డది అని చెప్పుకోలేవు, మీ ఫ్రెండ్స్ కి చెప్పుకోలేవు, మీ ఇంట్లో చెప్పుకోలేవు. నువ్వు ఎవరికి చెప్పుకోకుండా నేను ఏదో ఒకటి వేసుకొని మళ్ళా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. మీరు తప్పులు అందరు చేస్తారు బాయ్, తప్పులు అందరు చేస్తారు. దీనికే మళ్ళా సరిది తీర్చుకోవాలి మనం. మళ్ళా తప్పు చేసినాంగా, ఇప్పుడు ఏదైనా కరెక్ట్ సిచ్యువేషన్ లో మనం కరెక్ట్ దారిలో వెళ్దాం అనేది సరిదిద్దించుకోవాలి. అప్పుడే మనం ఒక మెన్ లెక్క ఉంటాం. వేస్ట్ లేకపోతే నువ్వు ఏం చేసినా నువ్వు ఏం కాదు, సరిదిద్దుకోవాలి. అప్పుడే బరాబర్ ఉంటావు. నువ్వు ఈ పైసలతో ఒకసారి అనుకుంటావు, ఈ పైసలతో పైసలు వచ్చినాయి అనుకో, ఒకరికి మస్తు మందికి వస్తే పైసలు దీనిలో రావాలని అంటలే నేను, వస్తే కొన్ని మందికి వస్తే. కలర్ ప్రిడిక్ట్ ఎట్లా చేస్తావు అంటే నువ్వు నీ మైండ్ సెట్ తోనే అవుతుంది. ఒక్కసారి కరెక్ట్ అవుతుంది, ఒక్కసారి రాంగ్ అవుతుంది. కొన్ని మందికి కిస్మత్ తోనే రావచ్చు. ఒకటేసారి కిస్మత్ తో ఒక 50,000 వచ్చినాయి, నువ్వు ఏదో ఒకటి తీసుకుంటావు దాంతో. మళ్ళీ నువ్వు దాంతో నియత్తో ఉంటావా, అరే పైసలు వేరంతో గేమ్ తో ఆడేసి చేసిన నేను కమాయించుకోలే అనేది నీకు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అదే రాకుండా మనం నియత్తో పైసలు అమాయించి మంచిగా పని చేసుకొని మంచిగా పైసలు తీసుకొని అప్పుడు ఏమైనా తీసుకొని అనుకో, దానికి నీకు ఒక పేరు ఉంటుంది, నేను కమాయించుకున్నారా అనేసి. నువ్వు ఇట్లాంటి గేమ్స్ అలా ఆడేసి ఇజ్జా కొరే మంచి ఉండదు. మీకు చెప్తున్నా, మళ్ళా కలుస్తా. జై హింద్.